అధినేత జగన్పై మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం జగన్ నెల్లూరు పర్యటనకు ఎందుకు వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్పై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని మంత్రి విమర్శించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని 288 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు. జువ్వలదిన్నెలో అటానమస్ మారిటైమ్ ఫిషార్డ్ ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, హార్బర్ అభివృద్ధితో వేలాది కుటుంబాలు లాభం చేకూరుతాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఎందుకు జువ్వలదిన్నె వస్తాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. మా తండ్రి కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి ఎక్కడా పోర్టు రాకూడదని జీవోలు ఇచ్చి అభివృద్ధికి ఆటంకాలు కలిస్తే 2014లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇచ్చి కొత్తగా పోర్టులకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో జువ్వలదిన్నె ప్రాంతంలో అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ని సిస్టమ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ సెంటర్ని మేము ఏర్పాటు చేస్తే ఆయనకి ఎందుకు అంత అక్కసు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దీనివలన దాదాపుగా 45 కోట్ల పెట్టుబడులతో 1000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి, దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేసేటువంటి వ్యవస్థలు మనకు ఏర్పడవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా బ్లూ ఎకానమీ అనేది మన రాష్ట్రానికి పెరిగేటువంటి ఆలోచన, మన రాష్ట్రానికి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాశనం చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధి చెందకూడదని ఒకటి కుట్ర జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రాంతీయ విద్వేషాలతో పాటు ప్రజల్లో ఏదో అన్రెస్ట్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఎన్ని తలకిందులు తపస్సు చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి